నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంఘం శివాలయంలో ఈ నెల 25వ తేదీన జరగబోయే హిందూ ధార్మిక సమ్మేళనం భజన బృందాలతో శోభాయాత్ర నగర సంకీర్తనను వేలాది మందిగా తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన పీఠాధిపతులు శ్రీ రాజేశ్వరానంద స్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రాజరాజేశ్వరి దేవి గుడిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన హిందూ ధార్మిక సమ్మేళనం శివాలయంలో జరుగుతుందని, జిల్లా నలుమూల నుంచి ఎక్కువ సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు. 25వ తేదీ సోమవారం 9 గంటలకు భజన కార్యక్రమాలు, గీతా పారాయణం, నగర సంకీర్తన శోభయాత్ర, సభా కార్యక్రమం, అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా గ్రామ గ్రామాన దేవాలయాల కేంద్రంగా హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ప్రజల్లో ధార్మిక సామాజిక చైతన్యం కలిగిస్తామని అన్నారు. హిందూ మిత్రుల కోసం ఈ పనిని మరింత వేగవంతం చేస్తూ పెద్ద ఎత్తున మండల స్థాయిలో హిందూ ధార్మిక సమ్మేళనాలు నిర్వహించాలని 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన మన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని అయోధ్యలో భవ్యమైన నిర్మాణం పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా దేశమంతటా గ్రామ గ్రామాన ధార్మిక చైతన్యం కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల ధర్మ ప్రచారక్ ఏ శ్రీనివాసులు, మండల కమిటీ సభ్యులు బండి వెంగయ్య, స్వామీజీలు కృష్ణానంద స్వామి, మోహన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం గ్రామం తిరుమలకొండపై వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి వారి జ్ఞానపీఠం నుండి పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి, నేను ఈరోజు సమరసత సేవా ఫౌండేషన్ సంగం మండలం ఆధ్వర్యంలో 25వ తేదీ 12వ నెల ఈ మాసం పెద్ద హిందూ ధార్మిక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది శ్రీనివాస్ గారు ఈ బుచ్చిరెడ్డిపాళెం ఈ సంగం మండలం 2 కన్వీనర్లుగా ఆయన ఎంతో విజయవంతంగా గత 5 ఏళ్ల నుంచి సమరసత సేవా ఫౌండేషన్ ప్రతి గ్రామంలో ధార్మిక సభలు, భజన కార్యక్రమాలు, దేవాలయాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుచ్చిరెడ్డిపాళెంలో గతంలో ఇటీవల పెద్ద ధార్మిక కార్యక్రమ సభని నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 25 సంగమేశ్వర స్వామి కామాక్షిదేవి ఆలయంలో భారీ ఎత్తున ఈ యొక్క హిందూ ధార్మిక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన జన్మ, మానవ జన్మ. ఈ జన్మలో భగవంతుడిని తెలుసుకొని మనం సంపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని పొందాల్సినటువంటి జన్మ ఇది. ఈరోజు ఈ ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ టెన్షన్ జీవితం గడుపుతున్నారు. మానసికంగా, శారీరకంగా ఒత్తిళ్లకు లోనవుతున్నారు. దీని నుంచి మనం ఒక స్వేద తీర్చుకోవాలంటే కేవలం ధ్యానం, జ్ఞానం, భక్తి, భజనలు, ఈ ఆరాధన, శివపార్వతుల ఆరాధన ఒక్కటే మార్గం ప్రశాంతతకి. ఆ భగవంతుడిని మనం స్మరించినప్పుడు ఆ నామస్మరణ మనకి ఎన్నో రెట్లు శక్తినిస్తుంది. నామస్మరణ శ్రీరామ అనేది కానీ, నమో నారాయణ, నమశివాయ, హరే రామ, హరే కృష్ణ, ఇవన్నీ కూడా దైవికమైన శక్తి. పాజిటివ్, నెగటివ్ అంటే సూర్యచంద్రులు రామ అంటే, శివకేశవులు రామ అంటే శివకేశవులు. దాంట్లో అమోఘమైనటువంటి రామనామంలో అమోఘమైన అరుణ కాంతి దాగి ఉంది. అరుణ కాంతి అంటే రాజరాజేశ్వరి, రామ అంటే రాజరాజేశ్వరి. ఇట్లా దాంట్లో అమోఘమైన శక్తి ఉంది. కాబట్టి మన దేశంలో ఋషులందరూ ఈ యొక్క నమశివాయ, నమో నారాయణ, శ్రీరామ, నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ ఇలాంటి పదాలన్నీ కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వయంగా అవతారాలు ఎత్తి 4 యుగాలలో వాళ్ళు ప్రజల్ని ధర్మ పరిపాలన చేసి, రాక్షస సంహారం చేసి ధర్మాన్ని ప్రతిష్టం చేశారు 4 యుగాలలో. అది దాంట్లో ప్రతి పురాణంలో ఒక మహిమ దాగి ఉంది. ఆ పురాణం విన్నంత మాత్రాన్నే మనకి 72,000 నాడుల్లో దైవశక్తి ఇముడుతుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. అన్నీ దాంట్లో ఇమిడి ఉన్నాయి. నువ్వు ఏది చేసినా సరే దైవికంగా ఆ నామంలో అంత శక్తి ఉంది. ఈ యొక్క సహస్రనామాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా శక్తి దాగి ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి రేపు సోమవారం 25వ తేదీ డిసెంబరు జిల్లా వ్యాప్తంగా
మొత్తం అందరూ కూడా భక్తులు, భజన బృందాలైతేమి, ఈ యొక్క జానపద బృందాలైతేమి, పండర భజన బృందాలైతేమి, గ్రామాలలో దేవాలయాల్లో భజన చేసేటటువంటి బృందాలు ఉన్నాయి. అట్లే వినాయక చవితికి సంబంధించినటువంటి కమిటీలు ఉన్నారు. అట్లా ఈ సమరసత సేవా ఫౌండేషన్ ధార్మిక కార్యకర్తలు ఉన్నారు. అందరూ విరివిగా పాల్గొని సంఘంలో ఉండేటటువంటి ప్రజలందరూ దీన్ని సదవకాశం తీసుకొని ఇంకా పరమ పూజ్యులు, గురువులు అందరూ కూడా వస్తున్నారు. మన సంఘం గ్రామ పెద్దలందరూ దీంట్లో పాల్గొని వారి యొక్క ఆధ్యాత్మిక చింతనను చాటుకుంటున్నారు. శివాలయంలో ఇప్పుడు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి పౌర్ణమికి, ప్రతి కార్యక్రమానికి కూడా మన సంఘం శివాలయంలో అది ఎంత ఆధ్యాత్మిక వైభవం పెరిగింది బాగా. ఇటీవల బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మంచి శక్తివంతమైంది, పురాతనమైన శివాలయం పరశురామ స్వామివారు ప్రతిష్ఠించింది. అలాంటి దాంట్లో ఇలాంటి ఈ హిందూ ధార్మిక సమ్మేళనం విజయవంతంగా చేయాలని, అందరూ పాల్గొని దైవశక్తిని పొందాలని, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. 22వ తారీఖున అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా సమరసతా సేవా ఫౌండేషన్ నెలకొల్పిన హిందూ ధార్మిక సమ్మేళనం సంఘం మండల కేంద్రమైన సంఘం హెడ్ క్వార్టర్లో ఈ నెల 25వ తారీఖున సోమవారం జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమైన అతిథులు, పీఠాధిపతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారిలో ప్రథములైన శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి వారు ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కనుక పెద్దలు, ఇంకా కొందరు సంఘ పెద్దలు, సమస్త పెద్దలు అందరూ కూడా ఈ హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారు. కనుక గ్రామాన ఉన్న ధార్మిక సంస్థలు, వినాయక మండపాలు, శ్రీరామ మందిర కమిటీ సభ్యులు, అదేవిధంగా సాధు సంతులు, అయ్యప్ప స్వాములు, గోవిందనామాలు చేసినటువంటి గోవింద స్వాములు, అదేవిధంగా భవానీ దీక్షలో ఉన్న స్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమం ముగించుకొని అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలరని సంతోషంతో ఈ స్వామివారి దీవెనలు, రాజరాజేశ్వరానంద స్వామివారి ఆశీస్సులు కొనియాడి వారి యొక్క భక్తి శ్రద్ధలతో స్వామివారి ఒక ఆశీస్సులు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సంఘం మండల కమిటీ తరఫున నేను మీకు విన్నవించుకుంటున్నాను. నా పేరు అండగొండ శ్రీనివాసులు. సమరత సేవా ఫౌండేషన్ బుచ్చిరెడ్డిపాలెం సబ్ డివిజన్ ధర్మ ప్రచారకగా నేను పనిచేస్తున్నాను. సంఘం మండలంలోని హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. సమరత సేవా ఫౌండేషన్ గత 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో హిందూ ధార్మిక చైతన్యం కల్పించే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాము. ప్రతి గ్రామంలో హిందూ ధార్మిక జట్టును ఏర్పాటు చేసుకొని కింది స్థాయి గుడిసె వరకు మన హిందూ ధర్మాన్ని తీసుకెళ్లాలని ఇంటింటికి ధర్మ ప్రచారము, గుడి కేంద్రంగా వారం భజన కార్యక్రమాలు, ప్రతి పౌర్ణమి రోజు సామూహిక హారతి కార్యక్రమాలు, నగర సంకీర్తనలు, సత్సంగాలు అనేక కార్యక్రమాలతో గ్రామాల్లో హిందువులలో చైతన్యం నింపుతూ గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఈ నెల 25వ తారీఖు సంఘం మండల కేంద్రంగా సంఘం గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నందు హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంఘం మండలంలోని అన్ని గ్రామాల నుంచి భజన బృందాలు, పారాయణ చేసే భక్తులు, ఆధ్యాత్మిక చింతగానే భక్తులు, ధార్మిక కమిటీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వేలాదిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.